వరకు బీహార్లో కుల సర్వే చేశారు అధ్యక్ష. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కులగణన ఏమన్నా సర్వే చేసింది. కానీ సుప్రీంకోర్టులో కొంచెం ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. ఇప్పటికీ ఆ చిక్కులుడంగా సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష. తర్వాత కర్ణాటకలో అధ్యక్ష బీసీ కమిషన్ చేసిన సర్వే అది 2015 నుంచి చేసుకుంటారు అధ్యక్ష. ఇప్పటికి కూడా ఆ రిపీట్ను బహిర్గతం సబ్మిట్ చేసే పరిస్థితి రాలేదు అధ్యక్ష. సో చిక్కులు ఉన్నాయి, చాలా చిక్కులు ఉన్నాయి. అటువంటి చిక్కులు మనం ఫేస్ కావద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను సంపూర్ణంగా బీసీ మన మండల కమిషన్లు కొట్లాడుకున్న బీసీ వర్గాల కాబట్టి ఎక్కువ సంతోషం మా వర్గాల అధ్యక్ష. మా వర్గాల వస్తే మేము మాట్లాడేది ఏ వర్గానికి వ్యతిరేకంగా అధ్యక్ష. మేమందరంగా ఏ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడము, ఏ కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడము. మాకు రాజ్యాధికారంలో మాకు హక్కులు కావాలని చెప్పి పోరాటం చేసి మా జాతులు ఇవన్నీ కూడా అమ్మాయి మీరు ఇస్తా అంటే సంతోషం తీసుకుంటాం, దీవనాతలు ఇస్తాం, మేము అంతగానే ఏం చేయగలం అధ్యక్ష. బీహార్లో జిఐ డిపార్ట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష, వాళ్ళు 2023లో చేసిన అధ్యక్ష. కానీ ఇప్పటికి కూడా ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్కి వస్తలే అధ్యక్ష. అంటే చేస్తాం, తర్వాత పొలిటికల్ ప్రెజర్స్ భయంకర ప్రెజర్స్ ఉండడం వలన అది ఇప్పటికి బహిర్గతం కాలేకపోతుంది. ఆ అవకాశం కూడా మనం ఇవ్వకుండానే ఈ చట్టం చేసుకుని దాన్ని డైరెక్ట్ చట్టం చేసి విధివిధానాలు చేసే విధంగా మనకు సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ చిక్కులు రావాలి, కోర్టులో వేరే క్యాస్ట్లో ఇబ్బంది రాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది అధ్యక్ష, వాళ్ళు ఇప్పుడు కూడా బహిర్గతం చేసే పరిస్థితి లేదు. మనం కూడా ఒకసారి సర్వే చేసిన తర్వాత ఈ యొక్క రిపోర్ట్ కూడా బహిర్గతం చేసే విధంగా మనం చట్టాన్ని తయారు చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న అధ్యక్ష, మీరు 42% ఇస్తా అంటున్నారు మాకు స్థానిక సంస్థలు రిజర్వేషన్, చాలా సంతోషం, మేము నిజంగా అదృష్టవంతున్నాం అధ్యక్ష. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారు అధ్యక్ష, అందులో మీరు మాకు ఒకటి హామీ ఇచ్చారు అధ్యక్ష, గంపగుత్తగా బీసీ వర్గాలని కూడా మీకు ఓటేసిన కారణంలో బీసీ డిక్లేర్ చూసింది మీరు కామారెడ్డి దాంట్లో అధ్యక్ష. ఏం చెప్పారు మీరు, ప్రతి నెల ప్రతి సంవత్సరం మీకు 20,000 కోట్లు పెడతాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం అధ్యక్ష. మొన్న మీరు బడ్జెట్ పెట్టారు 8,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. మరి ఫస్ట్ సంవత్సరంలో 12,000 కోత పడ్డాయి అధ్యక్ష. మీరు 8,000 కోత పెట్టారు, అది కళ్యాణలక్ష్మి లేకుండానే 8,000 రూపాయలు ఇంక్లూడింగ్ కళ్యాణలక్ష్మి పెట్టడం వలన మీరు ప్రతి సంవత్సరం 20,000 ఇస్తా అని 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అని బీసీలో చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 8,000 పెట్టడం వలన 12,000 కోత పడ్డాయి అధ్యక్ష. మరి నేను గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 12,000 నెక్స్ట్ బడ్జెట్ పెట్టేసుకొని ఈ సంవత్సరం 1,00,000 కోట్ల బడ్జెట్ మా బీసీలకు పెడుతున్నారు.